హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం స్మార్ట్ నేపియర్ ఎడ్జ్లో 4G బుల్లెట్ దానిలోకి దున్నుకుంటుంటే నిన్న బేరింగ్ అయితే పోయింది. మిగతా బ్యాలెన్స్ వచ్చేసి మిగతాది ఇంకేమన్నా ఉన్నది, అది 2 బంధాలు మిగిలిపోయింది. అది ఈరోజు మళ్ళీ దున్నుతున్నాం. ముందర సైడ్ బేరింగ్ పోయింది నిన్న. ఇది కూడా అయిపోయింది. ఇంకా పైన ఒక బంధం అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ పైన వచ్చేసి ట్రాక్టర్ నడుస్తుంది. సో కంప్లీట్గా ఇది హెడ్జ్లోస్ అని స్మార్ట్ నేపియర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా దున్నుకోవాలి, ప్లస్ వచ్చేసి మనం ఎట్లా నాటుకోవాలి అనేది మొత్తం వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్. ఇది నిన్న ఒక వీడియో తీసాను, ఆ వీడియో అప్లోడ్ చేసాను ఆల్రెడీ. ఇది కూడా చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం దున్నుకుంటున్నాం. మళ్ళీ ఒక 2 days 3 days ఆగిన తర్వాత కొద్దిగా గడ్డి ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దున్నుకోవాలి. ఇంకోసారి దున్నుకున్న తర్వాత బోదలు కట్టుకోవాలి. బోదలు కట్టేసి సైడ్ నుంచి పెట్టేసుకోవాలి. బోదలు ఎన్ని ఫీట్లు పెట్టాలి, ఎంత సైజులో పెట్టుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం అయితే భూమిని దున్నుకోవడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి గడ్డి కొద్దిగా వర్షాలు పడ్డాయి కాబట్టి గడ్డి కొద్దిగా ఎక్కువ వచ్చింది. దాని గురించి ఒక 2 times 3 times అట్లా దున్నుతున్నా. ఈ గడ్డి మొత్తం ఒక 2 daysలో ఎండిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో 2 times దున్నుకొని కొద్దిగా ఎరువులు వేసుకోవాలి. ఎరువులు వేసుకొని రోటివేటర్ కొట్టేసి దాని తర్వాత వచ్చేసి మనం బోదలు కట్టుకోవాలి. ఆ బోదలు కట్టేసుకొని ఒక్కొక్క మడికి ఒకటి టైప్లో పెట్టేసుకుందాం అనే ప్లానింగ్లో ఉన్నాము. ప్రస్తుతం అయితే మన దగ్గర ఒక 2 బర్రెలు ఉన్నాయి, సుడి బర్రెలు ఉన్నాయి. ఒక 2 సుడి బర్రెలు ఉన్నాయి. మిగతా కొన్ని దూడలు ఉన్నాయి. ఒకటి పాలిచ్చేది బర్రె ఉంది. అవి ఉన్నాయి. దానితో పాటు మనం కొత్తగా షీప్ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ షీప్ ఫామ్ కోసం హెడ్జ్లోషన్, అవిషా, 4G బుల్లెట్ మళ్ళీ నాటుకోవాలని అనుకుంటున్నాం. దాని గురించి రెండుకి మల్టీపర్పస్ పనికి వస్తున్నట్టుగా మనమైతే ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ సైడ్ అయినట్టుగా, ఇక్కడ సైడ్ ఏంటంటే చెట్టు ఉన్నందుకు చెట్టు నీడ కొద్దిగా గడ్డి ఎక్కువ రాలేదు. మనం అక్కడ చూసుకుంటే ట్రాక్టర్ నడిచే దగ్గర చూసుకుంటే గడ్డి చాలా ఎక్కువ వచ్చింది అక్కడ. సో దాని గురించి కొద్దిగా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు గడ్డి ఎండడానికి. మళ్ళీ వర్షాలు కూడా తగ్గిపోయినాయి. వర్షాలు లేవు ఇప్పుడు. వర్షాలు ఇలాగనే ఉంటే తొందరగా ఎండుతాయి. ఎండలు లేవు కాబట్టి కొద్దిగా గడ్డి ఎండటం లేదు. ఇంకా ఎండలు తగిలితే గడ్డి ఎండుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీకు అన్నీ అప్లోడ్ రావాలి, సేమ్ వీడియోస్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు వీడియోస్ కానీ. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఇప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, అంటే షెడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.